అక్కడే ఉన్నావు మా అండగా నిలచావు. ఎక్కడ లేవయ్యా మేఘలు ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతకినా అక్కడే ఉన్నావు మా అండగా నిలచావు. పరమాత్మా నీ ప్రేమ స్వరూపం ప్రకృతి అంతా నిండియున్నది. ప్రేమించే ప్రతి హృదయమందున నిండు ప్రేమతో కొలువై ఉన్నది. పరమాత్మా నీ ప్రేమ స్వరూపం ప్రకృతి అంతా నిండియున్నది. ప్రేమించే ప్రతి హృదయమందున నిండు ప్రేమతో కొలువై ఉన్నది. ఒమెఘరీ సామా హృదయేసా ఒమెఘరీ సామా హృదయేసా, సత్యము నీవే నిత్యుడవివే. ఎక్కడ లేవయ్యా మేఘలు ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతకినా అక్కడే ఉన్నావు మా అండగా నిలచావు. ఇక్కడ అక్కడ ఎక్కడ వెతకినా అక్కడే ఉన్నావు మా అండగా నిలచావు. నిరతము నిన్ను మధ్య తలచిన వారికి నిరూపము ఎద నిలపిన వారికి, నిరతము నిన్ను మధ్య తలచిన వారికి నిరూపము ఎద నిలపిన వారికి, నీ నామము కీర్తించిన వారికి నీ నామము కీర్తించిన వారికి నిత్య దర్శనము నిచ్చడి వాడవు. ఒమెఘరీ సామా హృదయేసా ఒమెఘరీ సామా హృదయేసా, సత్యము నీవే నిత్యుడవివే. ఎక్కడ లేవయ్యా మేఘలు ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతకినా అక్కడే ఉన్నావు మా అండగా నిలచావు. ఇక్కడ అక్కడ ఎక్కడ వెతకినా అక్కడే ఉన్నావు మా అండగా నిలచావు. నీవే దిక్కని నమ్మిన వారికి నీ సహవాసం చేసిన వారికి, నీవే దిక్కని నమ్మిన వారికి నీ సహవాసం చేసిన వారికి, నీ సమాధి దర్శించిన వారికి నీ సమాధి దర్శించిన వారికి అండగా నీవై ఆదుకుందువు. ఒమెఘరీ సామా హృదయేసా ఒమెఘరీ సామా హృదయేసా, సత్యము నీవే నిత్యుడవివే. ఎక్కడ లేవయ్యా మేఘలు ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతకినా అక్కడే ఉన్నావు మా అండగా నిలచావు. ఇక్కడ అక్కడ ఎక్కడ వెతకినా అక్కడే ఉన్నావు మా అండగా నిలచావు. సర్వోన్నతుడవు సర్వేశ్వరుడవు సర్వము నీవై నిండియున్నావు. సర్వోన్నతుడవు సర్వేశ్వరుడవు సర్వము నీవై నిండియున్నావు. నిన్ను ప్రేమతో ఎందు వెదకినా నిన్ను ప్రేమతో ఎందు వెదకినా అందందే అగుపించెడి వాడవు. ఒమెఘరీ సామా హృదయేసా ఒమెఘరీ సామా హృదయేసా, సత్యము నీవే నిత్యుడవివే. ఎక్కడ లేవయ్యా మేఘలు ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతకినా అక్కడే ఉన్నావు మా అండగా నిలచావు. ఇక్కడ అక్కడ ఎక్కడ వెతకినా
అక్కడే ఉన్నావు మా అండగా నిలచావు. अवतार मेहर बाबा की जय, 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 अवतार 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 बाबा की जय, मेहर 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 बाबा की जय, अवतार 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 मेहर बाबा की जय, बाबा 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 मेहर बाबा बोलो बाबा 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 मेहर बाबा प्रेम अवतार बाबा प्रेम अवतार बाबा मौन अवतार बाबा मौन अवतार बाबा प्रेम अवतार मेहर बाबा प्रेम अवतार मेहर बाबा मौन अवतार मेहर बाबा मौन अवतार मेहर बाबा अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। రామచంద్రాపురం గ్రామంలో అవతార్ మెహర్ బాబా యొక్క సహవాస కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో
ప్రప్రథమంగా సప్తవర్ణ పతాక ఆవిష్కరణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంటుంది ప్రతి కార్యక్రమంలో. అట్లాంటి ఈ కార్యక్రమానికి సప్తవర్ణ పతాకాన్ని ఆవిష్కరించేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మెహర్ సుధాకర్ గారికి బాబా ప్రసాదించారు. ఆయన ఇప్పుడు సప్తవర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా కీ జై. అవతార్ 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 మెహర్ బాబా కీ జై. ఎగురుతోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం ఎగురుతోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం సప్త భూమి తల చిహ్నం సప్త ఉపాధుల రూపము. సప్త భూమి తల చిహ్నం సప్త ఉపాధుల రూపం. సగుణ బ్రహ్మ సంకేతం సప్తవర్ణ పతాకం. సగుణ బ్రహ్మ సంకేతం సప్తవర్ణ పతాకం. ఎగురుతోంది మేరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం ఎల్ల కాలములు మీతో ఏకమై ఉన్నారని. ఎల్ల కాలములు మీతో ఏకమై ఉన్నారని. అందరిపై ప్రేమ మీద అవతరించి వచ్చానని. అందరిపై ప్రేమ మీద అవతరించి వచ్చానని. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అందరూ పొందాలని. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అందరూ పొందాలని. స్వాగతం ముగిస్తోంది మెహర్ పతాకం. స్వాగతం ముగిస్తోంది మెహర్ పతాకం. స్వాగతం ముగిస్తోంది మెహర్ పతాకం. స్వాగతం ముగిస్తోంది మెహర్ పతాకం. ఎగురుతోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం సకల జనులకు ఆహ్వానం. సకల జీవ గమ్యస్థం. సకల జనులకు ఆహ్వానం. సకల జీవ గమ్యస్థం. సకల యోగముల సారం సత్య ప్రేమ సందేశం. సకల యోగముల సారం సత్య ప్రేమ సందేశం. ఇస్తోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం ఎగురుతోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం విశ్వసోదర న్యాయం. విశ్వమెల్ల కళ్యాణం. విశ్వసోదర న్యాయం. విశ్వమెల్ల కళ్యాణం. శాశ్వత సౌఖ్యానికి జై శాంతి జై నమో. శాశ్వత సౌఖ్యానికి జై శాంతి జై నమో. ఎగురుతోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం ఎగురుతోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం. అవతార పతాకం. జ్ఞానమూర్తి జగతి సృష్టించే నెలమినే జ్ఞానమూర్తి. ఓము జీవుల నెల్లనే ప్రేమ రాసి. ఓము జీవుల నెల్లనే ప్రేమ రాసి. జగము హరియంచునే దివ్య శక్తియుతుడు. సగుణ రూపంబు దాల్చనే సర్వమయుడు. అట్టి మేఘేరు బాబాజీ ఆత్మదలకు.
अवतार मेहर बाबा की जय। प्रारंभ मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा पार दिया कृपा सागरा सकल चराचर जगदोतारा नमो मेरु बाबा अवतार नमो देव देवा नमो मेरु बाबा जोहार श्री मेरु बाबा जोहार श्री मेरु बाबा महिनी जनिंచిన మానవ రూప మానవ రూప ఇహ పరానంద జీవన భీవా ఇహ పరానంద జీవన మీవా ఇహ పరానంద జీవన మీవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానం దతనం తముజేసి అజ్ఞానానంతము కేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగే దివ్య విజ్ఞాన దృష్టిన సంగే హరి షడ్వర్గంతరింపగా హరి షడ్వర్గము అంతరింపగా షడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులు శ్రీ మేరు బాబా జోహారులు శ్రీ మెహరు బాబా మహిళ జగ మహిని జనించిన మానవ రూప బలానంద జీవన మీవా ఇహ పరానంద జీవన మీవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా నమో దేవ దేవా ఎవడ వీవు అనే ధోరణిలో రాశాడు ఆయన అద్భుతమైనటువంటి కవిత చాతుర్యం. అవతార్ మెహర్ బాబా की जय. వెలుగు జీవితమే కావాలి, వెలుగు కలిమిచే బ్రతకాలి. వెలుగు జీవితమే కావాలి, వెలుగు కలిమిచే బ్రతకాలి. వెలుగు జీవనమే ఆధ్యాత్మికము, వెలుగు జీవనమే దివ్య జీవనము. వెలుగు జీవనమే ఆధ్యాత్మికము, వెలుగు జీవనమే దివ్య జీవనము. వెలుగు జీవితమే కావాలి, వెలుగు కలిమిచే బ్రతకాలి.
సకల చరాచర జగము సృజించే సాకు మహాద్భుత శక్తియే వెలుగు సకల చరాచర జగము సృజించే సాకు మహాద్భుత శక్తియే వెలుగు తమో నిదుర విశ్రాంతి విశ్వముకు క్రమ జాగృతి చైతన్యమే వెలుగు తమో నిదుర విశ్రాంతి విశ్వముకు క్రమ జాగృతి చైతన్యమే వెలుగు సృష్టి పరిణామ పూర్ణ రూపము వ్యష్టి పరమాణు జీవాత్మ వెలుగు సృష్టి పరిణామ పూర్ణ రూపము వ్యష్టి పరమాణు జీవాత్మ వెలుగు నీవు దేహమను భ్రమ తొలగించి నీవాత్మని తెలిపెడిదే వెలుగు నీవు దేహమను భ్రమ తొలగించి నీవాత్మని తెలిపెడిదే వెలుగు వెలుగు జీవితమే కావాలి వెలుగు కలిమిచే బ్రతకాలి భవబంధము తొలగించు తిన్ననవు పరమ పురుషార్థ మార్గమే వెలుగు భవబంధము తొలగించు తిన్ననవు పరమ పురుషార్థ మార్గమే వెలుగు కామ క్రోధ లోభంబులు గూడిన తామసకర సుజ్ఞానమే వెలుగు కామ క్రోధ లోభంబులు గూడిన తామసకర సుజ్ఞానమే వెలుగు సహజ పరస్పర ద్వేష జీవద్వయ అహమును బాపెడి ప్రేమయే వెలుగు సహజ పరస్పర ద్వేష జీవద్వయ అహమును బాపెడి ప్రేమయే వెలుగు స్వార్థమకము మమతలు తొలగించిన స్వానుభవాత్మక జ్ఞానమే వెలుగు వెలుగు జీవితమే కావాలి వెలుగు కలిమిచే బ్రతకాలి మనోమాలిన్య సంస్కార తెరల మరుగునున్న పరమాత్మయే వెలుగు మనోమాలిన్య సంస్కార తెరల మరుగునున్న పరమాత్మయే వెలుగు జాతి మత వర్గ భేదరహితమౌ సకల మానవ ప్రేమయే వెలుగు జాతి మత వర్గ భేదరహితమౌ సకల మానవ ప్రేమయే వెలుగు సత్యము ప్రేమ నిజాయతి సేవల నిత్య పవిత్రపు జీవనమే వెలుగు సత్యము ప్రేమ నిజాయితీ సేవల నిత్య పవిత్రపు జీవనమే వెలుగు నరకంబను లౌకిక బంధంబును నరకెడి దివ్య ప్రేమయే వెలుగు నరకంబను లౌకిక బంధంబును నరకెడి దివ్య ప్రేమయే వెలుగు వెలుగు జీవితమే కావాలి వెలుగు కలిమిచే బ్రతకాలి ఈర్ష్య అసూయ ద్వేష క్రోధములకిరవు మనసు నివృత్తియే వెలుగు ఈర్ష్య అసూయ ద్వేష క్రోధములకిరవు మనసు నివృత్తియే వెలుగు నిర్వికల్ప సత్య ప్రేమలయను పరమ
పరమాత్ముని ప్రేమించుటే వెలుగు నిర్వికల్ప సత్య ప్రేమలుయను పరమాత్ముని ప్రేమించుటే వెలుగు విషయ వాంఛలను జీవము విడిచి విశ్వాత్మగుటే ఆత్మకు వెలుగు విషయ వాంఛలను జీవము విడిచి విశ్వాత్మగుటే ఆత్మకు వెలుగు తరతమ భేద రహిత మృత్యువు వలె తరతమ మెరుగని ప్రేమయే వెలుగు వెలుగు జీవితమే కావాలి వెలుగు కలిమిచే బ్రతకాలి ప్రతి ఒక్కడు పరమాత్మ రూపమని ప్రతి మనుజుని ప్రేమించుటే వెలుగు ప్రతి ఒక్కడు పరమాత్మ రూపమని ప్రతి మనుజుని ప్రేమించుటే వెలుగు ఇతరులు తాద్వేషించునప్పుడు తన ప్రతిరూపం బని ఎరుగుటే వెలుగు ఇతరులు గ్రహించునప్పుడు తన ప్రతిరూపం బని ఎరుగుటే వెలుగు పరమాత్మయే జీవాత్మయై మరల పరమాత్మగునని తెలియుటే వెలుగు పరమాత్మయే జీవాత్మయై మరల పరమాత్మగునని తెలియుటే వెలుగు సగుణ సాకార పరమాత్మయైన సద్గురు ప్రేమ లభించుటే వెలుగు సగుణ సాకార పరమాత్మయైన సద్గురు ప్రేమ లభించుటే వెలుగు వెలుగు జీవితమే కావాలి వెలుగు కలిమిచే బ్రతకాలి అన్న వస్త్ర గృహ విద్య కొరంతలు చెన్నుగా తీరిన సమయమే వెలుగు అన్న వస్త్ర గృహ విద్య కొరంతలు చెన్నుగా తీరిన సమయమే వెలుగు ఆధ్యాత్మిక స్వాతంత్ర్యమే జన్మకు హక్కను అనుభవ జ్ఞానమే వెలుగు ఆధ్యాత్మిక స్వాతంత్ర్యమే జన్మకు హక్కను జ్ఞానము జ్ఞానమే వెలుగు సచ్చిదానంద స్వేచ్ఛానుభూతి సగుణ రూపమౌ మెహరే వెలుగు సచ్చిదానంద స్వేచ్ఛానుభూతి సగుణ రూపమౌ మెహరే వెలుగు పదిసారులు చని బ్రతుకుట కంటే తుది శ్వాసలో స్మరించుటే వెలుగు పదిసారులు చని బ్రతుకుట కంటే తుది శ్వాసలో ఘన మరణమే వెలుగు భాస్కర ప్రియుడవు మెకేరు చూపిన భవ్యమౌ ప్రేమ జీవనమే వెలుగు భాస్కర ప్రియుడవు మెకేరు చూపిన భవ్యమౌ ప్రేమ జీవనమే వెలుగు వెలుగు జీవితమే కావాలి వెలుగు కలిమిచే బ్రతకాలి వెలుగు జీవనమే ఆధ్యాత్మికము వెలుగు జీవనమే దివ్య జీవనము వెలుగు జీవనమే ఆధ్యాత్మికము వెలుగు జీవనమే దివ్య జీవనము వెలుగు జీవితము కావాలి వెలుగు కలిమిచే
బ్రతకాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. సాక్షాత్తు కలియుగావతారుడైన అవతార్ మెహర్ బాబా పాద స్పర్శతో పులకించిన ఈ పుడమిని లో ఇక్కడ ఉంటున్నవారు కానీ ఆయన దర్శనం కోసం వచ్చిన బాబా ప్రేమికులందరూ కానీ ఎంతో అదృష్టవంతులు. మరి మనకి ఈ అవకాశం ఇచ్చిన అవతారుడికి ఒక్కసారి మనందరం కూడా మనస్ఫూర్తిగా అవతార్ మెహర్ బాబాకి జై చెప్పాలి కదండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఎందుకంటే ఒక అవతారుడి దర్శనం దొరకడం కానీ, దర్శనం కాదండి చెప్తున్నా కదా, ఆయన ఫోటో చూడటం కానీ అవతార్ మెహర్ బాబా అన్న మాట మన చెవిలో పడ్డం కానీ ఎన్నో జన్మలలో మనం చేసుకున్న పుణ్యం ఉంటే కానీ పొరపాటును కూడా మనెవ్వరికీ దొరకని భాగ్యం. మనందరం అనుకుంటాం ఏంటి బోలు దేవుళ్ళు ఉన్నారు కదా, మరి అవతారుడికి అంత స్పెషాలిటీ ఏంటి, లేకపోతే అవతారుడిది వస్తే ఈవిడ ఇలా చెప్తుందండి, స్పీచ్ చెప్పమన్నారు అవతార్ మెహర్ బాబాది కాబట్టి అలా చెప్తున్నారు అనుకుంటున్నారేమో. అవతారుడు ఈ కలియుగ అవతారుడు. ఈ ప్రతి యుగంలోనూ యుగానికి ఒక అవతారుడు, రాముడు, కృష్ణుడు, జొరాస్టర్, బుద్ధుడు, మహమ్మద్, యేసు, అలా ఒకటి తర్వాత ఒక పూర్ణావతారాలు తర్వాత ఈ యుగానికి వచ్చిన అవతారుడు మెహర్ బాబా. ఎందుకంటే ఆయన తన దివ్యాధికారంతో చెప్పారు ఏమని, నేను అవతారుణ్ణి అని చెప్పి. నేను అవతారుణ్ణి నేను చెప్పుకుంటే సరిపోదు, మనందరం అనుకుంటాం ఏమని, నేను అందరం భగవంతుడమే కదా అండి అంటున్నాం. కానీ మనం చెప్పగలమా మనం భగవంతుడవి అని అందరూ అంటారండి, లేకపోతే తెలుసండి చదివానండి అనుకుంటాం. కానీ మనం ఒక హక్కుతో కానీ అధికారంతో కానీ నేను భగవంతుడే అని మామూలుగా కూడా చెప్పలేం, మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ బాబా చెప్తున్నారు నా దివ్యాధికారంతో అని చెప్పి చెప్తున్నప్పుడు మనం దాన్ని నమ్మి తీరాల్సిందే ఖచ్చితంగా. అది ఆ దివ్యాధికారం అందరికీ ఉండదు. పైగా ఆయన ఈ యుగంలో ఎట్లా వచ్చారండి, ప్రేమావతారుడిగా వచ్చాడు. ప్రేమని అందరికీ పంచిపెట్టడానికి. నేను బోధించుటకు రాలేదు, మీకు చెప్పి 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 ఉన్నాను, నేను మేల్కొల్పడానికి వచ్చానన్నారు. ఆ మేల్కొల్పడం కూడా ఎలా చెప్తున్నారు, ప్రేమతో. ఆయన ఎక్కువ నాకు తెలిసి ఇంపార్టెన్స్ ఇచ్చింది ప్రేమకు మాత్రమే. ఎందుకు ప్రేమించాలి, మనం ఎందుకు ఆయన్ని ప్రేమిస్తే బాగుంటుంది, మిగతా వాటికి దీనికి తేడా చెప్తాను. ఇప్పుడు మిగతా అన్ని ఎలాగే ఇప్పుడు ఈ ప్రపంచ ధర్మం ఎలా అయిపోయిందంటే భక్తి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే గుళ్ళు ఖాళీ లేవు, మసీదులు ఖాళీ లేవు, చర్చిలు ఖాళీ లేవు, ఏది ఖాళీ లేవు, అన్నీ నిండిపోయి ఉంటాయి. ఇప్పుడు కార్తీక మాసం తెల్లవారుజామున అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ ఆ భక్తి ఎలా అయిపోయిందంటే చివరికి మా ఇంటి పక్కనే ఒక గుడి ఉందండి, శివాలయం, అంటే కంచికామాక్షమ్మ వారి గుడి ఉంది, శివాలయం ఉంది. ఆ పక్కనే మళ్ళా ఈ గుడి ఇంకో ఏంటి కృష్ణుడు గుడి ఉంది. పాపం పంతులు గారు పొద్దున్నే 5 మైక్ మొదలు పెట్టేస్తారు, నా బెడ్రూమ్కి ఆనుకునే అనమాట. మైక్తో పాపం గోత్రనామాలు అందరినీ చదివేస్తూ ఉంటారు. కనీసం ఒక 100-150 గోత్రనామాలు. అంటే ఎన్ని కుటుంబాలు రావాలి ఆ గుడిలోకి, ఒక 150 మంది గుడిలోకి వచ్చి ఉండాలి. ఎందుకంటే పూజ ఆయన పొద్దున్నే 5 స్టార్ట్ చేస్తున్నారు. పాపం ఆయన 4 లేచి గుడి శుభ్రం, ఆయన కాలకృత్యాలు తీర్చుకొని గుడి శుభ్రం చేసుకొని అన్నీ చేసి 5 పూజ మొదలెడితే మరి ఒక 150 గోత్రనామాలు నాకు అయ్యే ఒక పావు గంట పైన వినిపిస్తూ ఉంటాయండి. ఈ గోత్రం పలానా పేరు గోత్రం అని. కానీ అక్కడికి వచ్చి ఎంతమంది ఉంటున్నారు చెప్పండి, 100, 200, 500 అంటే అందరి దగ్గర డబ్బులు ఉండిపోతున్నాయి ఈ మధ్యన. పూర్వం రోజులంటే వేరు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అడగండి, అది వరకు ఒక 100 రూపాయలు అంటే ఎంత కష్టమో. కానీ ఇప్పుడు పిల్లలకి 100 రూపాయలేగా ఓ లేస్ ప్యాకెట్, ఓ 4 లేస్ ప్యాకెట్లు కొంటే అయిపోయింది, 2 మ్యాగీ ప్యాకెట్లు కొంటే అయిపోయింది అన్నట్టు తయారైపోయింది. మరి అలాంటిది గుళ్ళో పూజకి ఒక 100 రూపాయలు ఇచ్చేస్తున్నారు, ఆ పూజకి చేయించేసుకుంటున్నారు. గోత్రనామాలు చదివేస్తే మంచిదేనండి, బోల్డ్ పుణ్యం. ఇదే మాట. మనం అక్కడికి వెళ్ళక్కర్లా, ఆయన స్మరించక్కర్లా, ఏమీ చేయక్కర్లా. మనం ఒక 100 రూపాయలు మనది కాదనుకుని అక్కడ ఇచ్చేస్తే మనకి కావలసినంత పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటున్నాం. భగవంతుడు కావాల్సింది అదా అండి? భగవంతుడు నిజంగా కావాల్సింది ఏంటి?
ఆయనకు కావాల్సింది ప్రేమ. మన ప్రేమ కావాలి. నువ్వు గుడికి వెళ్ళావా, లేచావా లేదా, ఏది ఆయన పట్టించుకోరు. నువ్వు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే నీ హృదయాంతరాలలోంచి ఒక్కసారి స్మరించినా అది ఆయనకి వెళ్తుంది. బాబా చెప్పారు స్వయంగా, మీరు ఏం చేయకపోయినా పర్లా, కానీ మీరు హృదయాంతరాల నుంచి పిలిచిన పిలుపు మాత్రమే ఆ భగవంతుడికి చేరుకుంటుంది అంటున్నారు. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? అది కాదు. ఖచ్చితంగా ఆడంబరాలకి వెళ్తున్నాం, ఇంకొకరికి చూపించాలి, పూజ చేస్తున్న మధ్యలోనే సెల్ఫీ తీసేయాలి, స్టేటస్లో పెట్టేయాలి, నేను ఇంత బాగా పూజ చేశాను, సెల్ఫీ, లేకపోతే ఒక ఫోటో, గుడికి వెళ్ళాం ఒక ఫోటో. ఏంటిది? భగవంతుడు కోరుకున్నది అదా? ప్రేమను కోరుకున్నారు. ఎందుకు ప్రేమించాలి అంటే దానికి కూడా ఉదాహరణ చెప్తా. ఒక సైనికుడు ఉన్నాడు అనుకోండి, ఒక దేశం మీద ప్రేమ ఉండకపోతే ఆ దేశం కోసం చనిపోయేంతగా యుద్ధం చేయడు. మామూలుగా తన డ్యూటీ తను చేస్తాడు, కానీ ఒక యుద్ధం వస్తే చనిపోవాలి అంటే కనుక దాని ఎదురుగుండా నుంచి గన్స్ అన్నీ వస్తుంటే చనిపోవడం అంటే అతనికి దేశం మీద ప్రేమ ఉండాలి. అలాగే ఒక తండ్రిని తీసుకోండి, కుటుంబం మీద ఎంత ప్రేమ ఉంటుంది అతనికి. అందరూ తిట్టుకుంటూనే ఉంటారు, కుటుంబ పెద్దలు మగవాళ్ళందరినీ డాడీలు అంటే తిట్టుకుంటూనే ఉంటారు, ఇలా ఉంటాడు, స్ట్రిక్ట్గా ఉంటాడు, చేస్తాడు. నిజంగా ఒక తండ్రి తన కోసం ఏమీ ఎక్కువ పెద్ద కొనుక్కొని తన కోసం జీవించేది ఉండదు. కుటుంబం కోసమే తను సంపాదించిన సంపాదన అంతా కూడా కుటుంబం కోసమే త్యాగం చేస్తూ ఉంటాడు. ఎందుకని? ఆయనకి ఆ కుటుంబం మీద ఉండే ప్రేమ వల్ల. ఒక తల్లిగా మనందరం చూస్తాం ఏంటి, ఆ కుటుంబం కోసమే మనకున్నదంతా అర్పిస్తూ ఉంటాం, మనం చేయగలిగిన ప్రతిదీ త్యాగం చేస్తూ ఉంటాం. అంటే ప్రేమ ఉంటే ఎంతటి త్యాగానికైనా మనం సిద్ధపడుతుంటాం. అంటే కొంత లిమిట్స్ వరకు మనం చేస్తున్నాం. అదే మనకి అవతారుడి మీద ఉంటే ప్రేమ ఉంటే ఇంకెట్లా ఉంటుందో ఆలోచించుకోండి. మన అవతారుడు మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. బాబా చెప్పారు, మీరు ఒక్కడిగేస్తే నేను 10 అడుగులు వేస్తాను. అలాంటిది మనం ఒక్కడిగేసి అవతారుణ్ణి కనుక మనం ప్రేమించగలిగితే ఈ బాహ్యమైన ఉన్న ప్రేమలన్నిటికీ మనం ఇంత వెచ్చిస్తున్నామే, ఇంత టైము, మన సంపాదన, మన జీవితం, మన వయసు అన్నీ వృధా అలా గడుపుతున్నామే. అలాంటిది ఇవన్నిటికీ మించింది ఒకటి ఉంది, ఆ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడి ప్రేమ కోసం కనుక మనం పరితపించి మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రేమించగలిగితే ఆయన ఎంతైనా ఇస్తాడు. అయితే ఏమిస్తాడు? అది కూడా మనకు డౌటే. ఏంటి డబ్బులు ఇస్తాడా, ఏమిస్తాడు అని ఎంతసేపు ఇదే కదా మనకు గొడవ. ఉద్యోగం ఇస్తాడా, మంచి ఇది ఇస్తాడా, అది ఇస్తాడా అనుకుంటున్నాం. దానికి కూడా చెప్తా. బాబా మండలి సభ్యులందరూ ఉండేవారు. ఎక్కడ జరిగిందో నాకు ఇన్సిడెంట్ కరెక్ట్గా గుర్తులేదు. ఎవరో ఒక ఆయన వచ్చాడంట, వాళ్ళందరినీ చూశారంట. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉండడమో చూడడమో జరిగింది. ఈ మండలి సభ్యులందరూ ఎలా ఉండేవారు? ఒక సాద్రా వేసుకునో, ఒక టీషర్ట్ వేసుకునో, లేకపోతే ఒక బనీన్ వేసుకుని పొద్దు నుంచి సాయంత్రం వరకు పనులు చేస్తూనే ఉండేవారు అనమాట. ఎవరి పని వాళ్ళది. ఒకళ్ళేమో కూరలు తేవడానికి వెళ్ళటమో, ఒకళ్ళేమో అక్కడ క్లీనింగ్ చేయటమో, మెహరాజాదే అనుకుందాం. బాబాకు కావాల్సినవన్నీ స్త్రీ మండలి వండటము, పురుష మండలి ఏమో దానికి సమకూర్చడము, ఏదో ఒక పని. ఒకళ్ళేమో లెటర్స్ రాయటం, ఆ బాబా దగ్గర డిక్టేషన్ తీసుకోవడం, ప్రతి పని చేస్తూ ఉండేవాళ్ళంట. ఆయన అడిగాడంట ఒక మండలి సభ్యుల్ని, అంటే పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ ప్రేయర్ గుర్తుండే ఉండొచ్చు, ఏంటి బాబా దగ్గరికి వచ్చి మీరేం పొందారు అని అడిగాడంట. మీకు ఏంటి లాభం వచ్చింది? ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదో పని చేస్తున్నారు, కానీ మీరు కూర్చుని ఒక గంట సాధన చేసింది లేదు. ఒక మెడిటేషన్ కానీ ఒక నామం కానీ ఏమీ చేయట్లా. మండలి సభ్యులు ఎవరు చేయట్లా. మరి మీకు ఏం లాభం వస్తుంది? ఇక్కడ ఉంటున్నారు, మీ జీవితాలన్నీ త్యాగం చేస్తారు. ఎందుకంటే మండలి సభ్యుల్లో ఆ రోజుల్లోనే లక్షలు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఈ రోజుల్లో లక్షలు కాదు. మరి ఆ రోజుల్లో బాబా ఉన్నప్పుడు 1925వ సంవత్సరం నుంచి ఎన్నో లక్షలు బాబాకి ఇచ్చేసేసి వచ్చేసారు. అవన్నీ వదిలేసుకుని తృణాప్రాయంగా వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇంతెంత సంపాదనలు, ఇంత ఆస్తిని మీరు వదిలేసుకుని ఈయన దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఆయన ఏం చెప్పట్లేదు, ఆయన పొద్దు నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, మీరు చేసేస్తున్నారు పని. మరి మీకు ఏం లాభం వచ్చింది అని అడిగాడంట ఆయన. అడిగితే వాళ్ళు ఏం చెప్పలేదు. తర్వాత వెళ్ళి బాబాకి అడిగారంట. అడిగితే బాబా అన్నారంట, నా దగ్గరికి వస్తే ఏమీ రావు, నేనే తీసేసుకుంటాను అన్నారంట. పోగొట్టుకోవడానికే మా దగ్గరికి రండి, అంతేగాని పొందటానికి వద్దు అన్నారు. మరి ఏం పోతాయి బాబా దగ్గర ఉంటే? ఏమి పోతాయి? అన్నీ పోతాయి, అన్నీ పోతాయి. మన దగ్గర ఉన్న ప్రతిదీ పోతుంది. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. బాబా ఎర్లీ డేస్లో బాబా అబ్దుల్ గనీ, మనకు తెలుసు కదండి, అబ్దుల్ గనీ గురించి బోల్డ్ కథలు విని ఉంటాం. ఆయన డాక్టర్. ఈ రోజుల్లో డాక్టర్ అంటేనే చాలా గొప్ప.
మరి ఆ రోజుల్లో చదువుకోవడం చాలా కొద్ది మందే చేసేవారు. అలాంటిది ఆయన డాక్టర్. ఆయన దగ్గరికి బాబా తొలి రోజుల్లో వెళ్ళారంటే, ఇంకా గబ్బులు కానీ బాబా మండలి సభ్యులుగా వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు వెళ్ళి ఆయనకి ప్రాక్టీస్, బొంబాయిలో ప్రాక్టీస్ ఉండేది. ఉంటే బాబా ఆయన శిష్య మండలి, తొలి శిష్య మండలి ఉంటారు కదా, ఆయనతో కలిపి గని క్లినిక్కి వెళ్ళారు. వెళితే గని చెప్పాడు, బాబా అంటే ఇద్దరు క్లాస్మేట్స్ కూడా, మెహర్బాన్ నాకు అస్సలు బాగాలేదు, నా ప్రాక్టీస్ అసలు బాగాలేదు, ఎవ్వరూ రావట్లేదు, ఏమీ చేయట్లేదు, మరి ఎట్లాగా అన్నాడంట. అప్పుడు బాబా చెప్పారంట, ఓ పని చేయి, కొన్నాళ్ళు నీ క్లినిక్ని నువ్వే ఊడ్చుకో, అప్పుడు నీ ప్రాక్టీస్ బాగుంటుంది, అంతా బాగుంటుంది, నీకు అన్నీ నువ్వు ఆధ్యాత్మికంగాను ప్రాపంచికంగా కూడా ఎదరికి వెదుగుతావు అని చెప్పి బాబా చెప్పారంట. మరి ఈ రోజుల్లో అంటే మనం అనుకోవచ్చు, ఊడ్చుకోవడం ఏముందండి, ప్రతి వాళ్ళు చేసేస్తున్నారు, పనోళ్ళు ఎక్కడున్నారని. మరి ఆ రోజుల్లో చూడండి, 1920 ఆ దశకాల్లో అసలు మగవాళ్ళు ఊడవడం అన్నదే లేదు. ఆడవాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కాదు, పనోళ్ళు కొంతమందే వచ్చారు. అది మగవాళ్ళు చీపురు పట్టుకోవడం అంటే ఎంతో కష్టం. అది చదువుకున్న ఆయన, ఒక MBBS డాక్టరు, ఆయన చేత్తో ఆయన క్లినిక్ని రోజు ఊడ్చుకునేవాడు. మరి అక్కడ ఏం చేశారు బాబా, ఆయనకున్న అహంకారాన్ని తుడిచివేస్తారు. బాబా దగ్గర ఉంటే ఏం పోతుంది, అది పోతుంది. ఎందుకంటే మనం ఈ జీవితం తీసుకున్నందుకు, భూమి మీదకి వచ్చినందుకు ఎన్నో లక్షల జన్మలు మనం వస్తే కానీ ఈ భూమి మీదకి రాలేదు. మనం తేలిగ్గా పుట్టేయలేదు మన అమ్మ కడుపున, ఎన్నో లక్షల జన్మలు తీసుకున్నాం. మరి గాడ్ స్పీక్స్ చెప్పే ఉంటారు, మరి వినే ఉంటాం. రాయి దగ్గర నుంచి ఎరుకలేని మనం ఎరుకతో భగవంతుల్లో ఐక్యం అవ్వడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఎరుకలేని ఆత్మగా మనం వచ్చి భగవంతుల్లోంచి వచ్చి, ఎరుకలేని భగవంతుడు ఎరుకతో భగవంతుల్లోకి ఐక్యం అవ్వడానికి మాత్రమే మనం ఈ భూమి మీదకి రావడం జరిగింది. దానికోసం మనం ఏం చేసాం, ఎన్నో లక్షల జన్మలు రాయిగా, లోహంగా, పక్షిగా, జలచరాలుగా, యానిమల్స్ కింద ఇలా వరుసగా తీసుకుంటూ మరి మనిషిగా కూడా నాకు తెలిసి మరి మన ఎంతో జన్మో తెలియదు, కానీ ఒక అవతారుని తెలుసుకోవాలంటే తొలి జన్మ అయితే అయ్యి ఉండదండి. మనకి ఖచ్చితంగా కొన్ని జన్మలు తీసుకున్నాకే, కొన్ని వేల జన్మలు అయ్యాకే మనం అవతారుని తెలుసుకోగలుగుతామని నా అభిప్రాయం. మరి బాబా అయితే అది చెప్పలేదు. అలాంటిది ఇన్ని లక్షల జన్మలు మనం తీసుకొని వచ్చింది దేనికి, ఆ భగవతైక్యం పొందాలంటే అది తేలికైన విషయం కాదు. ముందుగా మనలో ఉన్న అరిషడ్ వర్గాలన్నీ మనం వదిలేయాలి. అది అవతారుడు చెప్పాడు కదా, మీలో ఉన్నాయన్నీ తీసేసుకుంటున్నానని, అందులో మెల్లగా ఒకటి తుడిచేస్తున్నారు. అబ్దుల్ గనీది ఒకటి. ఇంకొకటి చెప్తా, భావ్ కల్చూరి గారు మనందరికీ తెలుసు, చాలామంది చూసే ఉంటాం. భావ్ కల్చూరి గారు ఒకసారి బాబా మండలి సభ్యులు అందరూ కూడా బొంబాయి వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ ఆసియానాలో అనుకుంటే వాళ్ళు ఉన్నారు. అయితే వెళ్ళే ముందర బాబా ఒకటి చెప్పారంట ఆయనకి ఇన్స్ట్రక్షన్, ఏమని, నువ్వు ఏదైనా జరగని, నువ్వు శుభ్రంగా కడుపు నిండా భోంచేయి. ఎందుకంటే మండలి వారందరూ కూడా రోజుకి ఒక్కసారే భోంచేసేవారంట. మిగతా పూటలంతా తినేవారు కాదంట, ఉపవాసం ఉండేవారు, ఒక్క పూటే. వాళ్ళకి అసలు తిన్నామా లేదా అని కూడా లేదు, నిద్రపోయామా బాబా అంటే లేచి వచ్చేసేవారు. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఈ టైం ఉందండి, 11 అయింది, వెళ్ళి పడుకోవడంగానే పడుకుని పోయేవారు. 1 గంట బాబా కౌరు పెడితే లేచి వచ్చేసేవారు. వాళ్ళకి అసలు ఏమీ ఉండేవి కాదన్నమాట. అలా ఉండేవారు మండలి సభ్యులందరూ. అయితే బాబా వెళ్ళే ముందర ఏం చెప్పారంటే, బాంబేకి వెళ్ళే ముందర నువ్వు ఏదైనా అవని, ఏదైనా జరగని, నువ్వు ఒక పూట శుభ్రంగా భోంచేయి అని చెప్పారంట. చెప్పడం జరిగింది. వీళ్ళందరూ ఏంటి, వేరే చోట ఉండేవారు. బాబా ఆసియానాలో, శ్రీమండలి బాబా ఇక్కడ ఆసియానాలో ఉండేవారు. రోజు వచ్చి ఇక్కడికి భోంచేద్దామని కూర్చునేవారు అనమాట. డైనింగ్ టేబుల్ మీద చక్కగా అన్ని రకాలు ఉండేవి. పళ్ళల్లో ఈయన అన్నం పెట్టుకునేవారు. అన్నం పెట్టుకొని మొదలు పెట్టేవారు. అన్నము చపాతి ఏదో ఒకటి అవ్వచ్చండి, బ్రెడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. పెట్టుకుని తిందామనుకుంటున్నాడు అనమాట. తిందామనుకునేసరికి బాబా వచ్చి అనేవారంట, ఎలా తింటున్నాడో చూడు, అది దున్న పోతలో తింటున్నాడు చూడు, ఎంత బలిసిపోయాడో అని. ఏదో అంటే ఈ మాటలనే కాదు, నేనేదో మనకు అర్థం కావడానికి అంటున్నాను, కానీ ఏదో అవహేళన చేసేవారంట బాబా. చేసేసరికి ఇప్పుడు మనం నెక్స్ట్ భోజనానికి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఎవరైనా అన్నారనుకోండి, మనకి ఎలా ఉంటుంది, చిచి ఇవాళ నేను తిన్నాను చెప్పి పడేసి వెళ్ళిపోతాం, అంతే కదా. ఎవరికైనా సరే ఆ పౌరుషం వస్తుంది. పాప అతనికి పౌరుషం వచ్చిందంట, వచ్చేసి అది అక్కడ పట్టేసేసి ఇంక తినకుండా వెళ్ళిపోయేవారంట. ఆ రోజంతా ఏముండేది కాదంట. అలా ఒక 10 రోజులో 15 రోజులో జరిగిందంట. రోజు ఈయన రావడం, తినడానికి ఇక్కడ రావడం, తినేదే ఒక పూట. ఆ ఒక్క పూట కూడా ఇలా జరిగేసరికి రోజు అలాగే చేసేవారంట. చేస్తే ఇంకా రోజు తినే టైంకి ఇలా అనేసరికి
ఆయనకి బక్క కోపం వచ్చిందనమాట. ఒకరోజు బాబా దగ్గరికి విడిగా వెళ్ళారంట. బాబా ఏంటిది, నేను 15 రోజుల నుంచి ఏమీ తినట్లా, నాకు ఇచ్చే డబ్బులకి ఒక టీ కానీ బ్రెడ్ కానీ కూడా సరిపోవు, మహా అయితే ఒక టీ తాగుతున్నానేమో, మరి అయినా నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు, నేను ఎంత బాధపడుతున్నానో అసలు పట్టించుకున్నావా బాబా అని అడిగాడంట. అప్పుడు బాబా చెప్పారంట, నీకన్నా నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా అన్నారంట. దేనికి బాబా అన్నారంట. నీకు ఇక్కడికి వచ్చే ముందర నేనేం చెప్పాను, ఏది జరిగినా నువ్వు భోంచే అని చెప్పానా లేదా, మరి నువ్వు ఎందుకు చేయలేదు, అదేంటి బాబు నువ్వే కదా అన్నా. అసలు నీకు అవన్నీ ఎందుకు, నీకు నా ఆజ్ఞ ముఖ్యమా ఇవన్నీ ముఖ్యమా అని అడిగారంట. బయట ప్రపంచంతో ముఖ్యమా నా ఆజ్ఞ ముఖ్యమా అని అడిగారంట బాబా. మరి ఏది ముఖ్యం అవ్వాలి, ఒక బాబా ప్రేమికుడిగా బాబా ఆజ్ఞ మనకి అతనికి ముఖ్యం అవ్వాలి. కానీ అతను ఏం చేశాడు, నలుగురు నవ్వుతున్నారనో ఎవరో మాట అన్నారనో ఏదో చేశారనో ఏం చేశాడు, బాబా ఆజ్ఞని పాటించడం మానేశాడు, అంతే కదా. కానీ అక్కడ పాటించాల్సింది ఏంటి, బాబా ఆజ్ఞ. అంటే బాబా స్వయంగా దాన్ని ఏదైనా అవ్వకుండా చేసినా సరే బాబా ఏం చెప్పారు, మళ్ళీ నా ఆజ్ఞ మెంద్రం నీకు ఇంపార్టెంట్ అన్నారనమాట. బాబా దానికి చిన్న చిన్న ఫిట్టింగ్ పెట్టినా సరే బాబా నువ్వు చెప్పావు కాబట్టి ఎవరు ఏం తిట్టుకున్నా నేను తినేస్తానని తినేయాలన్నమాట. అంటే అక్కడ బాబా ఆయనకి ఏం చేశారు, ఆ అహంకారం కానీ ఆ ఎగో కానీ ఏదైనా సరే ఎవడేమనుకున్నా మనకు అనవసరం. మనకు చాలా ఉంటాయి కదా, మనలో ఉన్న అరిషడ్ వర్గాలు అదొకటి ఉంటుంది. మనం ఎంత బాబాలోకి వెళ్దాం అనుకుంటాం, ఎంత మంచి మార్గంలోకి వెళ్దాం అనుకుంటాం, ఎన్నో చేద్దాం అనుకుంటాం. కానీ ఒక్క మాట అన్నారని చెప్పి ఏం చేస్తాం, ఆ పౌరుషానికి పోతాం, అవన్నీ వదిలేస్తాం. అసలు మంచి ఆలోచిస్తున్నావా చెడు ఆలోచిస్తున్నావా అన్న చిన్నది కూడా ఆలోచించడం మానేసి ఆ మార్గంలోంచి మంచి మార్గంలోంచి బయటకు వచ్చేస్తాం. మరి అది మాయ అనుకోండి, ఏదైనా అవ్వనియండి, కానీ ఇన్ని వింటాం, ఇన్ని చేస్తాం. ఇన్నాళ్ళ నుంచి బాబా బుక్స్ చదువుతూ ఉంటాం, బాబా స్పీచ్లు వింటూ ఉంటాం, ఆ బాబా ఇలా చెప్పారని తెలుసు, అయినా సరే చిన్న కోపం వచ్చేస్తుంటుంది. మెహరాబాద్లో నేను చూస్తా, చిన్న దానికి టక్ మనకి ప్లేట్ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకో నాకు అర్థం కాదు. ఆ చిన్న దానికి మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది బాబాది కాదు అని చెప్పి మనం ఆలోచించమాట. మరి బాబా దగ్గరికి వస్తే ఏంటి, అది తీసేస్తాడు. ఎందుకంటే మనం వినగా ఇలాంటివన్నీ కథలు వినగా చేత అవన్నీ అనవసరం. మనకి బాబా ముఖ్యం, మనం భగవంతుడిలో చేరుకోవాలి, బాబాయే మనకు కావాలి అన్నది మనకు బాబా చేస్తారు. అయితే బాబా ప్రేమికులు ఎలా ఉండాలి, ఏది ఆశించాలి అంటే దానికి బాబా కథ ఒకటి చూద్దాం. మెహరాబాద్ వచ్చిన తొలినాళ్ళలో మనకి దుని కథ తెలుసు అందరికీ కూడా. ఆ కథే మళ్ళా ఏంటంటే కొంతమంది రైతులు వచ్చి అదేంటి ఎవరో ఒకళ్ళు వచ్చారంట, దుని కథ కాదు ఇది, సారీ, ఒకడు వచ్చి అడుగుతారంట, బాబా నేను ఒక రైతు వచ్చాడంట, నేను చాలా ప్రయత్నిస్తున్నాను ఒక నుయ్యి తవ్వడానికి, అదంతా హిల్ ఏరియా కదా, కొండల ప్రాంతం. అయితే నేను అదేంటి నుయ్యి తవ్వడానికి చాలా రోజుల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను, తవ్వుతున్నాను, నాకైతే నీళ్లు పడట్లేదు, ఏంటిది అని చెప్పి అడుగుతాడంట. అడిగితే బాబా అంటారంటే ఎంత చదివావు అని అడుగుతారంట. ఒక 20, 30, 50 అడుగులు చెప్తాడనమాట. చెప్తే అయితే బాబా అంటారంట, నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు తవ్వుతున్నదే ఇంకొక 15 అడుగులు తవ్వు అని చెప్తారంట. తవ్వు అని చెప్పంగానే అతను సరే బాబా అని చెప్పి బాబాకు దండం పెట్టి వెళ్ళి ఇంటి దగ్గర ఇంకొక 15 అడుగులు తవ్వడం మొదలు పెడతాడు. తవ్వంగానే అతనికి నీళ్ళు వస్తాయి. రాగానే అతను చాలా ఆనందిస్తాడనమాట. ఆనందించి మన్నాడు చక్కగా అందరినీ తీసుకుని వచ్చి చక్కగా పళ్ళు పూలు ఇవన్నీ తీసుకుని బాబా దగ్గరికి వస్తాడు. వచ్చి బాబా కాళ్ళకి ప్రణామం చేసి, బాబా నీ దయ వల్ల నీళ్లు పడ్డాయి, ఇప్పుడు నా కుటుంబం అంతా చక్కగా ఉంటుంది, నా పొలం అంతా కూడా చక్కగా నేను వ్యవసాయం చేసుకుని నా ఫ్యామిలీని అంతా చక్కగా మెయింటైన్ చేసుకోగలుగుతాను, నాకు ఏ లోటు ఉండదని చెప్పి బాబా కాళ్ళ మీద సాష్టాంగ ప్రణామం పెట్టి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోగానే బాబా అంటారంట, అతనికి నా మీదున్న నమ్మకమే అక్కడ నీళ్లు పడేలా చేసింది అంటారంట. అంటే అక్కడ ఎప్పుడైతే భగవంతుడి మీద మనకు నమ్మకం ఉంటుందో ఏదైనా జరుగుతుంది అని చెప్పి బాబా చెప్పారంట. అది ఒకటి తీసేయండి, భగవంతుడి మీద నమ్మకం ఉండి మనం ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా అది జరుగుతుంది. కానీ పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. జరుగుద్దా లేదా, జరగకపోతే దేవుణ్ణి మార్చేస్తా లేకపోతే గుడి మార్చేస్తా అంటే మటుకు ఖచ్చితంగా జరగదు. మీకు ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా సరే బాబా మీద ఎప్పుడైతే మీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుందో ఖచ్చితంగా ఆయన చేయి మన వెంట ఉంటుంది. ఆ కథలో చెప్పారు కదా, ఆడకు వచ్చిందని బాబా ఎందుకు చెప్పలేదు అన్నారంటే మీకు చిన్న అనుమానం ఉంది అంటే ఖచ్చితంగా ఆయన మీద నమ్మకం లేనట్టే. నమ్మకం లేని చోట
ఆయన ఏం చేస్తారో నాకు తెలియదు, మరి ఆయన ఇష్టం. ఆయన దయ ఉంటే ఒక్కోసారి జరగచ్చు, లేకపోతే జరగకపోవచ్చు. ఏంటంటే మనలో ఉండాలి ఆ నమ్మకం. మనకు ఉన్న రోజున ఖచ్చితంగా మటుకు జరుగుతుంది. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అనమాట. అయితే ఈ కథ ఇక్కడితో ఆగల, అయిపోయింది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు. బాబా చెప్పారు అనమాట ఈ మాట, ఆయన మండలి సభ్యులతో చెప్పారు. అయితే రుస్తుం బాబా మండలి సభ్యుడు ఆయన వచ్చాడంట. బాబా ఆయన ఏంటి, మెహరాబాద్లో నీళ్ళు ఉండవు, పాత వాళ్ళందరికీ తెలుసు కదండి, ఇదివరకు ఎంత కష్టపడేవాడమో నీళ్ళ గురించి. మనం చాలా అసలు స్నానం చేయడానికి ఉండేది కదా, జాల్ గారు మనల్ని చంపేసేవారు. అసలు ఏదైనా ఉంటే ఒక బట్ట ఆరేయడానికి ఉండేది కదా, ఒక టవల్ ఆరేసుకున్న ఎందుకు ఆరేసాం అన్నట్టు ఉండేవారు. ఒక్కొక్క రోజు నీళ్ళు ఇచ్చేవారు కాదు, అలాగే ఉండేవాళ్ళం. అందరికీ గుర్తే కదా, చాలామందికి గుర్తు. సీనియర్ బాబా లవర్స్ ఎవరైనా ఉంటే, సీనియర్ అంటే ఏజ్లో సీనియర్ అన్న, ప్రేమలో అన్నది ఎవరు సీనియరో ఎవరు జూనియరో నాకు తెలియదు. కాబట్టి నేను చెప్పేది ఏజ్లో సీనియర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుసు ఎన్ని అలా నీళ్ళ కోసం ఎంత కటకట్లాడిపోయేవాళ్ళమో. అయితే తన అన్నాడంట, రుస్తుం అన్నాడంట, బాబా నేను కష్టపడి ఎప్పుడు చూసినా ఇక్కడ అక్కడ 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 అలా మేము మండలి సభ్యులు అందరూ తపేళాలును పలుగులు పట్టుకొని తవ్వుతూనే ఉన్నాము, ఒక్క చుక్క నీళ్ళు రావట్లేదు మాకు. కానీ ఆళ్ళకు అడగంగానే నువ్వు నీళ్ళు ఇచ్చేసావు, ఎందుకని? మరి మాకు నీ మీద ప్రేమ లేదా, మాకు మీ మీద విశ్వాసం లేదా, మరి ఎందుకని మాకు ఇవ్వలేదు అని అడుగుతాడంట. అయితే బాబా చెప్తారంట, మీ ప్రేమ దాంతో నీళ్లతో సంబంధించింది కాదు, నాతో సంబంధించింది. మీరు తవ్వితే నీళ్లు పడినా పడకపోయినా ఏదైనా సరే నా మీద ప్రేమ మీకు చెక్కు చెదరదు, కానీ అక్కడ ప్రేమ అలా ఉంటుంది. కాబట్టి నీకు నీళ్లు పడలేదు అని బాబా చెప్తారనమాట. అంటే మండలి సభ్యుల ప్రేమ ఎట్లా ఉంటుందో చూడండి, ఒక్కటి కూడా ఆశించకుండా ఉంటుందన్నమాట. అంటే బాబా ప్రేమ దగ్గరికి వెళ్తే ఏది ఆశించిన స్టేజ్కి కూడా మనం వచ్చేస్తాం అనమాట. అసలు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమీ డిఫరెన్స్ ఉండదు మనకి. ఇంకా ఏమో ఆయన ఇచ్చలేదేమో అందుకే ఇలా జరగలేదేమో, ఆయన ఇచ్చిందేమో లేకపోతే ఇలా జరిగేదేమో అని చెప్పేసి మనకి అలా అలవాటు అయిపోతుంది అన్నమాట. మన లైఫ్ని అలా అలవాటు చేసేసుకుంటాం. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చేస్తే ఖచ్చితంగా చెప్తున్నా, నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఇవాళ చెడు జరిగింది, ఇవాళకి మనకి చెడు కాదు, మనకి నచ్చని విధంగా మన లైఫ్లో జరిగిందని ఎప్పుడైనా బాధపడ్డా కొన్నేళ్ల తర్వాత అది ఖచ్చితంగా మన లైఫ్కి మంచిదే. బాబా ఎందుకు చేశాడా అన్నది మనకు అప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఆ కొన్నేళ్ల తర్వాత అది మంచిది, అంతకన్నా మంచిది విషయం ఇంకోటి లేదు అని మటుకు మనం అనుకోగల. అలాంటి ఇన్సిడెంట్స్ నా జీవితంలో జరిగినాయి. కాబట్టి నేను చెప్తున్నా, ఆయన ఏది చేసినా మన మంచికే, ఏది చేసినా మన మంచికే. మన జీవితం అలా వెళ్తుంటే ఆయన మనకన్నా ఎక్కువగా ఆలోచిస్తారు మన జీవితం గురించి. ఆయన ప్రేమికులం మనం, ఆయన బిడ్డలం మన బిడ్డల కోసం మనం ఇంత తాపత్రయపడి ఇంత ఆలోచిస్తున్నప్పుడు అవతార పురుషుడు అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తాడండి. ఆయన కన్నా మన గురించి ఆలోచించగలిగేవాడు ఎవరున్నారు చెప్పండి? మనది ఏదైనా మనకు ఉందనుకోండి, మన జీవితంలో అలా మార్చాలంటే చేయగలిగేది కేవలం ఆయనే, ఇంకెవ్వరూ చేయలేరు, ఎవ్వరూ తప్పించలేరు. మన ఫ్యూచర్ని కానీ మన గతిని కానీ మన ఇదిని కానీ ఏదైనా చేయగలిగేది ఆయనే. కాబట్టి మనకి ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం మాత్రమే ఉండాలి. నేను మళ్ళీ దాని మీదే చెప్తున్నాను. మరి పరిపూర్ణమైన విశ్వాసం, ప్రేమ అన్నది ఖచ్చితంగా మనకు ఉండాలన్నమాట. అయితే భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇప్పుడు నేను చెప్పిన ఈ వాటర్ ఇన్సిడెంట్ వల్ల ఏంటంటే పరిపూర్ణంగా వాళ్ళకి ఎప్పుడైతే విశ్వాసం ఉందో ఇంకా పై మెరుగుల మీద వాళ్ళకి ఏది ఉండదన్నమాట. అంటే ఒక అవతారుడి దగ్గరికి ఎప్పుడైతే మనం అవతారుడి దగ్గరికి ఎప్పుడైతే ఒక సాన్నిధ్యంలో కూర్చున్నాం, ఈరోజు మనం అవతారుడు గురించి తెలుసుకున్నాం. అవతార్ మెహర్ బాబా కలియుగావతారుడు అని తెలుసుకోగలిగాం. ఆయన్ని నిరంతరం మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్నారు బాబా. ఖచ్చితంగా మనం ప్రతి నిత్యం కూడా ఆయన్ని నిత్య సహచరుడుగా చేసుకోగలగాలి. ఎందుకంటే ఈ రోజుల్లో నేను మొదట చెప్పాను గురించి, దాని గురించి ఏమీ అనడం కాదు. ఏమో మనకు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరు ఏం చేయలేకపోతున్నాం. మనకు ఆరోగ్యం సహకరించకపోవచ్చు, టైం లేకపోవచ్చు, ఏదైనా లేకపోవచ్చు. దానివల్ల మనం చేయాల్సిన పూజ కరెక్ట్గా చేయలేకపోవచ్చు, వెళ్ళాల్సిన గుడికి సరిగ్గా. కానీ బాబా మనకు అన్నిటికన్నా సులువైన మార్గం చెప్పారు కదా, నువ్వు పడుకునైనా నా నామం చేసుకో అన్నారు.
నువ్వు స్నానం చేస్తూ నా నామం చేసుకో అన్నారు, నువ్వు బాత్రూమ్కి వెళ్తూ నా నామం చేసుకోమన్నారు, నువ్వు పూజ చేస్తూ నా నామం చేసుకోమన్నారు, నువ్వు వంట చేస్తూ నా నామం చేసుకోమన్నారు. ఏది చేసినా సరే, ఎప్పుడైనా సరే, ప్రతి నిత్యం కూడా ఆయన్ని దగ్గరగా చేసుకోమన్నారు. అది చాలా తేలికైన పని. కేవలం మనం దాన్ని చిన్న సాధన ఎప్పుడైతే అది సాధన చేశామో, అది ఎంత కష్టమైన పనో అంత తేలికైన పని కూడా అయిపోతుంది అనమాట. కావాల్సిందల్లా మనకి చిన్న సాధన అలవాటు చేసుకోవడమే. బాబాని మనం మళ్ళీ అడగాలన్నమాట, బాబా నేను ఇది మొదలు పెడుతున్నాను, నాకు నువ్వు హెల్ప్ చేయంటే ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేస్తారనమాట. ఏది ఆలస్యం కాదు. ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడే మొదలు పెట్టాం, ఎప్పటికి అవుతుందో అని అనుకోవద్దు. ఎక్కడ మొదలు పెట్టాము, ఎక్కడ అంతమైపోయి నెక్స్ట్ జన్మ కూడా అంటే అక్కడి నుంచే మొదలవుతుందంట. ఒకసారి మణి గారు చెప్తారు, ఏదో మాట వస్తే మరి స్పిరిచువాలిటీలో ఎలా ఉంటుందంటేనంటే, ఈ జన్మ ఎక్కడి నుంచి ఆపితే నెక్స్ట్ జన్మ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందంట. ఎందుకంటే చూడండి, ఒక్కొక్కసారి చిన్న చిన్న పిల్లలు ఎంత చక్కగా మన మనవలాళ్ళు పుడుతూ ఉంటారు. ప్రతి వాళ్ళకి మనవలో పిల్లలు చిన్నప్పటి నుంచే బాబా 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 అనేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఏం చెప్పినా అంటారు, మరి వాళ్ళు బాబా చేస్తూ ఏ ప్రసాదం తీసుకున్నారు, బాబా అలా చల్లేరు కదండి విత్తనాలు, ప్రేమ విత్తనాలు చల్లినప్పుడు అందులో ఉన్న ఒక జీవేమో అది మన ఇంట్లో పుట్టిందేమో. అందుకే చిన్న పిల్లలప్పటి నుంచి బాబా 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 అంటూ ఉంటారు. బాబా ఫోటో చూస్తే టచ్ చేసేస్తూ ఉంటారు, బాబా నామం చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా స్పిరిచువాలిటీలో ఎక్కడ ఆపామో నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం. కాబట్టి మనం చేయగలిగేదల్లా ఏంటంటే కేవలం ఆయన్ని మన నిత్య సహచరుడిగా చేసుకుని పరిపూర్ణమైన విశ్వాసం ఆయన మీద పెంచుకుని ఆయన నామం చేయడం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా, నిన్ను మరువాలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా. నిన్ను మీరు గొల్ప దయచేసిన అవతారుడ నీవే కదా. మమ్ము మీరు గొల్ప దయచేసిన అవతారుడ నీవే కదా. మమ్ము దయ చూడరా నీ దరి చేతరా, మమ్ము దయ చూడరా నీ దరి చేతరా. మౌన రూపానికిదే వందనం, మౌన రూపానికిదే వందనం. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా, నిన్ను మరువాలేకున్నామయ్యా. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై, ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. తెలిసి తెలియకనే చేయు పాపాలను, తెలిసి తెలియకనే చేయు పాపాలను మమ్ము క్షమించి దరి చేర్చరా, మమ్ము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో,
నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయా నిన్ను మరువాలేకున్నామయా బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో బాబా నిన్ను చేరేదా నీలో నిదురించేదా బాబా నిన్ను